అయ్యో, అప్పుడే చనిపోయావా తల్లి? ఇంత చిన్న వయసులోనే నీ రుణం తీరిపోయిందా సక్కు? నా కోడలు నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా కోడలు చనిపోయింది. నిన్ను నా కూతుర్లా చూసుకున్నాను కదే. ఎందుకే నీకింత మొండితనం? అయ్యో సక్కు, నేను నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా సక్కు. గురు జిగ్రోబాని శరణు కోరితే సరిపోయేది. నా మాట వినలేదు, అన్యాయంగా ప్రాణం పోగొట్టుకున్నావు సక్కు. నీ ఆయుష్ అర్ధాంతరంగా ముగిసిపోతుంది అనుకోలేదు సక్కు. నువ్వు లేకుండా నా నీకు ఒంటరిగా ఎలా బతుకుతాడు తెలియట్లేదే సక్కు. సక్కు, దిగు. దిగు దిగు దిగు. ఏమైంది నాన్న? దిగు, నా వైపు చూడు. దిగు దిగు, కళ్ళు తెరు. దిగు దిగు దిగు, ఇలా చూడు. దిగు, అమ్మరా. దిగు, కళ్ళు తెరు, కళ్ళు తెరు. దిగు, ఏమైంది నీకు? బాబాగారు, దిగు, నా దిగు. నాగోజీ బాబాయ్ ఇచ్చిన ఔషధాన్ని మీరు గంగ పెన్నికి అస్సలు ఇవ్వకండి బాబాయ్. వద్దు, గంగ పెన్నిని కొట్టకండి. పాపం తను నొప్పి భరించలేదు. జంగ్రోబాకి ఎవరో ఒకరిని బలివ్వాలి కదా, అయితే నన్ను బలివ్వండి. గంగ పెన్నిని వదిలేయండి. ఆగండి, సకుతలని నేను కాపాడతాను. చూసావా, సక్కు కోసం వెళ్తున్నాడు. వదలండి. శంకరయ్య, నీకు అసలు మత్తు ఉందా పోయిందా? చావాలని కోరికగా ఉందా? అక్కడ పర్వతం కనిపిస్తుందా నీకు? అక్కడ జింగ్రోబా గారు ఉన్నారు, ఆయన నిన్ను గమనిస్తున్నారు. సక్కు జింగ్రోబా మాట వినలేదని ఆయన తన మీద పగ తెచ్చుకున్నారు. నీకు కూడా తనలా చావాలనుందా? ఇదిగో మీరందరూ చూస్తున్నారా, జింగ్రోబా ఆగ్రహించారు. ఆ విషయం మీరు కళ్ళారా చూశారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరెవరూ నీళ్ళలో దిగడానికి వీల్లేదు. ఒకవేళ దిగితే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణాలతో తిరిగి రారు. బాబా గారు, నేను చనిపోయినా పర్వాలేదు. అన్యాయంగా సకుతలు చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. సకుతలని నేను కాపాడతారు. వలనురా. సరే సరే శంకరయ్య, నీకు వెళ్ళాలని ఉంది కదా, అయితే వెళ్ళు. కానీ వెళ్లే ముందు గంగి నుదుటి మీద ఉన్న కుంకుమని చెరిపేసి వెళ్ళు శంకరయ్య. శంకరయ్య, నీకు పిచ్చెక్కిందా ఏంటి? నువ్వు బాబాగారి మాటను జవదాటితే జింగ్రోబా ఆగ్రహిస్తాడు. అరే, బాబాగారు మన దైవం. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే బాబాగారి మాట విని తీరాల్సిందే. ఏ సక్కు భర్తనే నేను వెళ్ళనివ్వలేదు, ఇక నువ్వెంతరా? నేను చెప్పేది విను. ముందు గురు జింగ్రోబాని శాంతించనివ్వు. ఆయన్ని శాంతించమని అందరూ ప్రార్థించండి. జింగ్రోబా గీతాలు పాడండి, జింగ్రోబాని ఆరాధించండి. చెప్పండి, జై జింగ్రోబా.